హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీరంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, అసలు వీళ్ళు ఎవరు, ఇలా చాలా డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం అయితే ఆ డౌట్స్ అన్నిటిని కూడా మనం క్లారిఫై అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఉంటే కనుక సో మీకు ఈ వీడియో అయితే అవసరం లేదు. సో మీరు వీడియో అయితే స్కిప్ చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే డౌట్గా ఉంటుందో సో మీకే ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీరు ఒక అండర్స్టాండ్మెంట్కి అయితే వస్తారు. సో ఇంకే కొంచెం ఆలస్యం చేయకుండా మన టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. అసలు ముందు వీరి గురించి తెలియాలి అంటే ముందు మీకు బైబిల్ మీద అవగాహన అయితే ఉండాలి. ఓకే, ముందు తండ్రి అంటే ఎవరో తెలుసుకుందాం. బైబిల్లో క్రొత్త నిబంధనలో మనం ఈ పదాన్ని ఎక్కువగా అయితే చూస్తాం. తండ్రి అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. పరలోకంలో అత్యున్నత సింహాసనము మీద తండ్రి ఆసీనుడై ఉంటారు. పాత నిబంధన అంటే ఆదికాండము మొదలుకొని మలాకి గ్రంథము వరకు ముఖ్యకర్త యెహోవా దేవుడు. ఎందుకంటే అవ్వ, ఆదాము మొదలుకొని తదితర సృష్టి మొదలు, జలప్రలయం, సంతానం వృద్ధి చెందడం, ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, 12 గోత్రాలు, ఇలా చాలా వరకు నడిపించినది యెహోవా తండ్రి మాత్రమే. సరే, ఇప్పుడు కుమారుడు అంటే ఎవరో తెలుసుకుందాం. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకానికి కృపాసక్త సంపూర్ణుడు అయిన ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి యేసుక్రీస్తులా వచ్చాడు. ఎందు నిమిత్తం అంటే మన పాపములు కడగబడాలి అంటే, మనము పరలోకానికి వారసులం అవ్వాలి అంటే మన కొరకు ఒక మనిషి రక్తం చిందించాలి. కాబట్టి ఎవరు దానికి ఒప్పుకోరు. కావున ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి మనలను పరలోకానికి వారసులుగా చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి ముందే ఈ లోకానికి యెహోవా తండ్రి వర్తమానం పంపారా అంటే పంపారు. ఎలా అంటే యెహోవా తండ్రి పాత నిబంధనలో పలు చోట్ల కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెడుతుందని రచించబడింది, అయితే పలికించబడింది కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి అంటే కుమారుని నిమిత్తం ముందుగానే పాత నిబంధనలో ప్రవచనం అయితే చెప్పబడింది ప్రవక్తల చేత. సరే, ఇకపోతే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో కాదు, త్రియేక దేవుడే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకటే. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి అంటే పరిశుద్ధాత్ముడే రావాలి. కానీ లోకధర్మం ప్రకారం స్త్రీ పురుషులు కలిస్తేనే సంతానం కలుగుతుంది. కానీ దేవుడు పాత నిబంధనలో కన్యక గర్భములో అని ప్రవచించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడై ఈ లోకానికి రావాలి అంటే పురుషుని కలయిక ఉండకూడదు. అందుకనే యెహోవా తండ్రి ప్రదానం చేయబడిన అంటే యోసేపుతో ప్రదానం చేయబడిన మరియ గర్భంలో యేసుక్రీస్తు జన్మించాలి. కాబట్టి ఈ సందర్భంలో పరిశుద్ధాత్ముడి ద్వారా యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో జన్మించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు బాప్టిజం తీసుకునే సందర్భంలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముని ద్వారా పావురము వలె ఆయన మీదకి దిగుతుంది. అలానే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం గమనిస్తే పెంతెకొస్తు అనే దినాన అందరూ కూడా అక్కడున్న ఆ అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు.